మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు అక్కడి కోర్టు దోషిగా నిర్ధారించింది. అంతేకాదు గరిష్ట శిక్షకు అర్హురాలని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ సోమవారం తీర్పు వెలువరించింది. హసీనా మానవత్వాన్ని మరిచారని, ఆమె నేరం చేశారని చెప్పడానికి తగిన ఆధారాలున్నాయని పేర్కొంది. ఆందోళనకారులను చంపమని ఆదేశాలు జారీ చేశారని పేర్కొంటూ ఆమెకు మరణశిక్ష విధించింది. కాగా ఈ కోర్టు తీర్పునకు ముందు హసీనా మాట్లాడుతూ అవన్నీ తప్పుడు ఆరోపణలని, అటువంటి తీర్పులను తాను పట్టించుకోనని ఉద్ఘాటించారు. తన మద్దతుదారులకు ఆడియో సందేశం పంపిన హసీనా, మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తన పార్టీని లేకుండా చేయాలని చూస్తుందని ఆరోపించారు. గతేడాది రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి చివరకు షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి ప్రాణాలను కాపాడుకోవడానికి భారత్కు పారిపోయే వరకు వచ్చాయి. అనంతరం యూనస్ నాయకత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసు విచారణకు హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. హసీనా వాటిని తిరస్కరించారు. తన గురించి ఆందోళన చెందవద్దని మద్దతుదారులకు ఆమె సూచించారు. నేను ప్రాణాలతో ఉంటాను, మళ్ళీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాను, బంగ్లాదేశ్ గడ్డపై న్యాయం చేస్తా అని అన్నారు. అధికారాన్ని యూనస్ బలవంతంగా లాక్కున్నాడని, ఎన్నికైన ప్రతినిధులను వారి పదవుల నుంచి బలవంతంగా తొలగించడం శిక్షార్హమని బంగ్లాదేశ్ రాజ్యాంగం చెబుతుందని ఆమె అన్నారు. యూనస్ ప్రతి కుట్రల ద్వారా సరిగ్గా అదే చేశాడని ఆమె తెలిపారు. గతేడాది జూలైలో జరిగిన తిరుగుబాటు సమయంలో నిరసనకారులు డిమాండ్లను తమ ప్రభుత్వం అంగీకరించిందని, కానీ కొత్త డిమాండ్లు వస్తూనే ఉన్నాయని ఆమె అన్నారు. దీని వెనుక అరాచక పరిస్థితిని సృష్టించడమే లక్ష్యమని ఆరోపించారు. తన పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు తోసిపుచ్చారు. నేను 10 లక్షల మంది రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించానని, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారా అని హసీనా ప్రశ్నించారు.